మన జీవితము కూడా దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి ఎవరైతే దగ్గరగా వస్తారో వారి జీవితాలలో ఈ వెలుగు నింపబడుతుంది. హల్లెలూయా. వారి జీవితాలలో ఈ కట్లనేవి తెంపబడతాయి. దేవుని దగ్గర బంధకాలకి తావులేదండి. ఎవరైతే ఆశతో దేవుని దగ్గరికి వస్తారో వారందరి జీవితాలలో ప్రభు గొప్ప విడుదలను, విమోచనను, స్వతంత్రమును దేవుడు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడుదల దయచేయడానికే, మనల్ని కట్ల నుండి తెంచడానికే ఆయన ఆ పరము నుండి ఈ భూలోకానికి వచ్చాడు. మామూలు కట్లు కావు మనవి. మనం బంధించబడిన ఆ బంధకాలు మామూలువి కాదు. స్టార్టింగ్ ఒక చిన్న కార్యంతో ప్రారంభిస్తావు. సాలెగూడు వలె అన్నుకున్న ఆ యొక్క ఆ నెట్ ఈ రోజున ఇనుప సంకెళ్ళ వలె ఇంకా అవి తెంపబడలేని పరిస్థితిలోనికి నీ జీవితాన్ని నెట్టుకొని వెళ్తున్నాయి. నువ్వు అనుకుంటావు ఈజీగా కదా, ఇలా అంటే ఊడిపోద్ది ఆ యొక్క నెట్ అనుకుంటావు. కానీ నీకు తెలియకుండానే నీ చుట్టూరా ఒక వలయము వలె ఆ బంధకము నిన్ను బంధించేసింది సాతానుడు. కాబట్టి గుర్తించాలి, నువ్వెక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు అనేది గుర్తించి నువ్వు మరొక స్టెప్ దేవునిలో నువ్వు వేయవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా,